హాయ్ ఎవరీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సిలో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులు కానీ, అలాగే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కోల్పోయిన అభ్యర్థులు కానీ, దాదాపు 6 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా మనఃపూర్వక వినతి. మీరు మీ లక్ష్యాన్ని ఎంచుకున్నారు, ఒక ఉద్యోగం సాధించాలని. మరి ఆ లక్ష్యం అనేది ఎవరి కోసం? మీకోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ భార్య బిడ్డల కోసం, మీ కుటుంబం కోసం ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. మరి ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మీకు ఏదైనా ఆటంకాలు ఏర్పడినా, అవరోధాలు ఏర్పడినా, అలాంటి సందర్భంలో మీ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా అకుంఠితమైన విశ్వాసంతో మీ శక్తిని మీరు నమ్మి మీ యొక్క లక్ష్యాన్ని సాధించే క్రమంలో ముందుకు కొనసాగాలి తప్ప, ఎవరి కోసమైతే మీ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారో అలాంటి మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ భార్య బిడ్డలకి వాళ్ళని బాధ పెట్టే విధంగా కానీ మీ యొక్క ప్రవర్తనలు ఏవి ఉండకూడదని మీరు అకుంఠితమైన దీక్షతో, సంకల్ప బలంతో, ధైర్యంతో మీ యొక్క ప్రయత్నాలు ముందుకు కొనసాగించాలని, అలా కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా ఒక్క డిఎస్సియే కాకుండా ఈ సమాజంలో వందల కొలది అవకాశాలు, మార్గాలు ఉంటాయి. వాటి ద్వారా మీ యొక్క లక్ష్యాన్ని సాధించి మీ భార్య బిడ్డలు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు అనుకునే విధానంలో బాగా చూసుకునే విధంగా మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలరని, అందువలన ప్రతి డిఎస్ అభ్యర్థి కూడా, ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కూడా తప్పనిసరిగా మీ సంకల్ప బలంతో ముందుకు కొనసాగించండి. ఎవరు అధైర్యపడొద్దు. ఎవరి తరపు నుంచి మీకు ఆటంకాలు వచ్చినా, ప్రభుత్వం తరపు నుంచి వచ్చినా, సామాజికంగా వచ్చిన ఎలాంటి ఆటంకాలు వచ్చినా వాటిని ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన మార్గాల్లో పోరాటంతో సాధించుకోవాలి తప్ప ఎవరు కూడా ఏ రకమైనటువంటి మీ కుటుంబాన్ని బాధ పెట్టేటటువంటి విషయాల వైపు, వాళ్ళని కన్నీటి పెట్టించే విధంగా మీ పనులే ఉండకూడదని మీరు మీ యొక్క అకుంఠితమైన సంకల్ప బలంతో మీ జీవితాన్ని మరింత గొప్పగా మార్చుకునే విధంగా మీ పోరాటం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సందర్భంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో తప్పనిసరిగా లక్షలాది మందికి మంచి చేయాలనే ఉద్దేశంతో నిరుద్యోగుల గుండెల్లో ఆశలు కల్పించి వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాంటి నోటిఫికేషన్స్ అనేవి నిరుద్యోగులకి చేయూతనివ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. అదే సందర్భంలో వాళ్ళు పోరాట పటిమను పెంచాలి. కానీ అలాంటి అభ్యర్థులకు మేలు చేసే క్రమంలోనే ఏ రకమైన చర్యలైనా ప్రభుత్వం తరపున పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా అభ్యర్థులను ఆవేదనకు గురి చేసేటటువంటి విధంగా ఏ విషయాలు ఉండకూడదని తక్షణమే ప్రభుత్వం అనేది నిరుద్యోగ అభ్యర్థుల యొక్క గుండెల్లో ఉన్న ఆందోళనకర పరిస్థితులను తొలగించే విధంగా చర్యలు ఉండాలి తప్ప, వాళ్ళకి మేలు చేస్తున్నామనే క్రమంలోనే వాళ్ళని ఆందోళనకు గురి చేసి వాళ్ళ యొక్క జీవితాలని ఇబ్బంది పెట్టుకునే విధంగా ప్రభుత్వం తరపునైతే ఏ విధంగానూ కూడా చర్యలు ఉండకూడదు. కనుక తక్షణమే మెగా డిఎస్సి చుట్టూ ఉన్నటువంటి అనేక సమస్యల మీద 6 లక్షల మంది అభ్యర్థులు పడుతున్నటువంటి ఆందోళన పరిస్థితులని పరిపూర్ణంగా వాటిని తొలగించి వాళ్ళకి ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి వాళ్ళకి మనస్సులో ధైర్యాన్ని నింపేటటువంటి బాధ్యత పెద్దన్న లాంటి ప్రభుత్వమే వాళ్ళకి తగిన ధైర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వస్తే, ప్రభుత్వం అనేది నిరుద్యోగుల కోసం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది గత నెల ఏప్రిల్ 20వ తేదీ నాడు విడుదల చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి నేటి వరకు అనేక సమస్యలతో మెగా డిఎస్సి అభ్యర్థులు అయితే 6 లక్షల మందికి పైగా తమ యొక్క పోరాటాలు, నిరసనలు, ధర్నాలు అయితే చేస్తున్నారు. మరి వీటి మీద ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి పరిష్కార మార్గాలు అయితే చూపలేదు. మరి ఈరోజు ఇలాంటి కీలకమైన దశలో క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది. మరి ఈరోజు ఈ క్యాబినెట్ సమావేశంలో మెగా డిఎస్సి చుట్టూ ఉన్నటువంటి సమస్యల మీద ఏదైనా ప్రభుత్వం పరిష్కార మార్గాలు వెతికి లక్షలాది మందికి న్యాయం చేస్తుందేమోననేటువంటి ఆశతో 6 లక్షల మందికి పైగా అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ప్రభుత్వం అలా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వంకి వచ్చిన అదనపు భారం ఏంటి?
ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, ఒకవేళ ఆర్థిక భారం వల్లే సమస్యలు ఏమైనా పరిష్కారం అవ్వట్లేదా, ఇలాంటి అంశాలన్నింటి గురించి మనం తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క సవివరంగా సవినయంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో ఈ వీడియో కింద పెట్టడం అనేది మర్చిపోవద్దు. విషయంలోకి వస్తే ఈరోజు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా టెట్ కావాలంటూ లక్షలాది మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి మొదటి సమస్య అయితే, అలాగే నార్మలైజేషన్ వద్దు ఒకే పేపర్లో డిఎస్సి నిర్వహించండి అంటూ మరో సమస్య, అలాగే డిఎస్సి ప్రిపరేషన్కి తప్పనిసరిగా 90 రోజుల కంటే ఎక్కువ సమయం కావాలంటున్నటువంటి మరో ప్రధాన సమస్య, అలాగే ఏజ్కి సంబంధించినటువంటి సమస్య. చాలామంది గత 7 ఏళ్ళు ఒక్క డిఎస్సి లేకపోవడం వాళ్ళ ఏజ్ అనేది బార్ అయిపోయింది. అలాంటి అభ్యర్థులు చాలా బాధపడుతూ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ పెంచమని అడుగుతున్నారు. అదే సందర్భంలో 2024లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులకి ప్రస్తుతం 2025 నోటిఫికేషన్, అంటే ఆ నోటిఫికేషనే 25 నోటిఫికేషన్గా వచ్చింది కనుక అక్కడ ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవ్వాలి. కానీ కొంతమందికి ఏజ్ బార్ అయినటువంటి సందర్భంలో వాళ్ళు అప్లికేషన్ పెట్టే అవకాశం కోల్పోయారు కనుక అలాంటి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ తప్పనిసరిగా పెంచాలనేటువంటి ఒక సమస్య అయితే చాలామంది వేలాది మంది అభ్యర్థులు అడుగుతున్నారు. వీటితో పాటు డిగ్రీలో 45% నిబంధన తీసుకొచ్చి దానివల్ల ఓసీ అభ్యర్థులకి వేలాది మంది అభ్యర్థులకి డిఎస్సీలో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం కల్పించాలంటూ ఉన్నటువంటి ఈ ప్రధానమైన ఈ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో చర్చించి 6 లక్షల మంది అభ్యర్థులందరికీ కూడా న్యాయం చేయాలంటూ మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఒకవేళ ప్రభుత్వం వీరి యొక్క సమస్యలు పరిష్కరించాలనుకుంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి 16,347 పోస్టులు భర్తీ చేసినప్పుడు ప్రతి నెల దాదాపు 70 కోట్లకు పైగా ఖర్చు పెట్టాలి జీతం రూపంలో. సంవత్సరానికి 1000 కోట్లకు పై ఖర్చు అవుతుంది. అంటే 16,347 పోస్టులతో ఈ డిఎస్సిని పూర్తి చేసి నెలకి 70 నుంచి 80 కోట్లపై ఖర్చు పెట్టి సంవత్సరానికి 1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం అనేది చాలా వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఆ 1000 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలనే విధంగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. కానీ అదే మెగా డిఎస్సికి ఉన్నటువంటి అభ్యర్థులందరూ 6 లక్షల మంది పైగా ఉన్నటువంటి ఈ అభ్యర్థుల యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించడానికైతే ప్రభుత్వానికి అయినటువంటి ఖర్చు ₹1 కూడా కాదు. ₹1 లేకుండానే మెగా డిఎస్ అభ్యర్థులు అడుగుతున్న ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించగలదు. మెగా డిఎస్ని వేగంగా పూర్తి చేస్తే 1000 కోట్లకు పై ఖర్చు పెట్టాలి. కానీ మెగా డిఎస్ అభ్యర్థులు అడుగుతున్న అన్ని సమస్యలు పరిష్కరించడానికి ₹1 కూడా ఖర్చు కాకుండా పరిష్కరించేటటువంటి మార్గాలు. ఎందుకంటే నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే పేపర్ ఒకే జిల్లాకి పెట్టడం అనే దాంట్లో ₹1 కూడా ఖర్చు అవ్వదు. అలాగే 90 లేదా 120 రోజుల సమయం డిఎస్ అభ్యర్థులకు ఇవ్వడంలో ₹1 కూడా ఖర్చు అవ్వదు. అలాగే టెట్ మరోసారి నిర్వహించి మళ్ళీ డిఎస్ని ప్రక్రియను పూర్తి చేయడంలో ₹1 కూడా ప్రభుత్వానికి ఖర్చు కాదు. అలాగే ఏజ్ని రిలాక్సేషన్ పెంచడం ద్వారా వేలాది మంది అభ్యర్థులకు అవకాశం కల్పించినట్టు అవుతుంది. కానీ దాని ద్వారా కూడా ప్రభుత్వానికి అదనంగా ₹1 కూడా ఖర్చు కాదు. ఈ విధంగా మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా అడుగుతున్న ప్రతి సమస్య కూడా ప్రభుత్వం పరిష్కరించడానికి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేవు. ₹1 కూడా అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భంలో ప్రభుత్వం అనేది వాళ్ళ న్యాయపరమైన హక్కులైనటువంటి సమస్యలని తప్పనిసరిగా పరిష్కరించాలని, ప్రభుత్వానికి ఇది అదనంగా భారమైతే కాదని, కావున మేము మీ వెన్నంటే నిలిచి మీ వెనకే నడిచాము, అలాంటి మాకు ఈరోజు మా సమస్యలు పరిష్కరించి మాకు న్యాయం చేయండి అంటూ లక్షలాది మంది డిఎస్ అభ్యర్థులైతే తమ యొక్క మనోవేదనని, అభ్యర్థనను, తమ యొక్క హక్కులను నిరసనలు, ధర్నాల ద్వారా ఇప్పటికే తెలియజేశారు. ఈరోజు క్యాబినెట్ సమావేశంలో దానికి సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైన న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి న్యాయం మాకు చేయండి అంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ విధంగా మెగా డిఎస్ అభ్యర్థులందరూ కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే, మా సమస్యలన్నీ కూడా ₹1 కూడా ఖర్చు కాకుండా పరిష్కారం అయ్యేవి, అలాగే హక్కులతో కూడుకున్నవి. మా సమస్యలో న్యాయం ఉంది. మీరు హామీలు ఇచ్చినవే మేము అడుగుతున్నాము కనుక తప్పనిసరిగా మా సమస్యలను పరిష్కరించండి. మెగా డిఎస్ అభ్యర్థులుగా ఉన్న 6 లక్షల మంది గుండెల్లో మీరు ధైర్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత
పెద్దన్న లాంటి ప్రభుత్వానికి ఉందని, మీరు తప్పనిసరిగా మాకు అవకాశాలు కల్పించి మా జీవితాలు మెరుగుపరిచే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలి తప్ప మమ్మల్ని ఆందోళనకు గురి చేసి మాకు నష్టం కలిగించే విధంగా ఏ కార్యాచరణ చేయొద్దని మా కుటుంబ సభ్యులతో సహా మేమందరం కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మరొక ముఖ్య గమనిక, మీరు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మీ వెన్నంటే మా కుటుంబ సభ్యులందరితో కలిసి నడిచాము. అలాగే మేము ప్రజెంట్ పడుతున్న ఈ కష్టకాలంలో, మా కష్ట సమయంలో మీరు మా సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీ క్లిష్ట సమయంలో మీ వెన్నంటే నడిచాము. మా కష్ట సమయంలో మమ్మల్ని వెనక పెట్టొద్దు ప్లీజ్ అంటూ ప్రతి మెగా డిఎస్ అభ్యర్థి తమ యొక్క అభ్యర్థనని కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మెగా డిఎస్ అభ్యర్థులందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని సవివరంగా సవినయంగా ఈ వీడియో కింద కామెంట్ చేయడం అనేది మర్చిపోవద్దు. ఓకే, అందరికీ థ్యాంక్ యూ.